సెకండ్స్ పల్స్, నేను మీ రాజేష్. గత 4-5 రోజులుగా ఎప్పుడైతే బెంగళూరులో రేవంత్ రెడ్డి గారు హిట్లర్కి సంబంధించినటువంటి వ్యాఖ్య చేశారో దాని తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూర్తి స్థాయిలో ఇరకాటంలో పడిపోయింది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇరకాటంలో నెట్టారని చెప్పుకోవాలి. అంటే ఆ ఒక్క వ్యాఖ్య ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య అతి పెద్ద రాజకీయ తలనొప్పిగా మారుతుంది. బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఎందుకు అంటే హైడ్రా గురించి మాట్లాడే క్రమంలో హిట్లర్ పేరును ప్రస్తావించడం, హిట్లర్ ఐడియాలజీ గురించి మాట్లాడడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను దాటి నేరుగా ఢిల్లీ హైకమాండ్ తలుపు కూడా తట్టినటువంటి పరిస్థితి. అంటే ఢిల్లీ హైకమాండ్ కూడా ఇవాళ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. మరోవైపు ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఎట్లా మాట్లాడతారు ఈ విధంగా, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి భిన్నంగా బేసిక్స్ ఎథిక్స్ లేకుండా ఒక క్రూరమైనటువంటి నియంతతో పోల్చుకోవటం, ప్రజల మీద యుద్ధం చేసేలాగా ఆ యొక్క ఫోర్స్కి హైడ్రా పేరు పెట్టి దాన్ని మళ్ళీ గొప్పగా చెప్పుకోవటం ఏంటి, ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి వ్యతిరేకం అని సాక్షాత్ కేసీ వేణుగోపాల్ గారు కూడా, ఎవరైతే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ రిపోర్ట్ కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 71వ అనుకుంటా, నాకు తెలిసి ఆయన ఢిల్లీకి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్లో ఒకవైపు హిట్లర్ వ్యాఖ్యలు, మరోవైపు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే నామినేషన్ అంశం ఉందో కుదుపుతోంది. జాతీయ స్థాయిలో ఇవాళ కుదుపుతోంది. మొత్తం జాతీయ మీడియా అంతా కూడా ఇవాళ హిట్లర్ వ్యాఖ్యలకు సంబంధించి ఏకిపారేస్తోంది. మరి ఇవాళ సొంత పార్టీ నాయకులు, ఏ మంత్రి కానీ లేకుంటే ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి సమర్థించే పరిస్థితి లేదు. మరోవైపు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కానీ తెలంగాణ సమాజం నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి గారి మీద, సొంత పార్టీకి సంబంధించి అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఒక భారీ షాక్గానే చెప్పాలి. మరి హైడ్రా ఏర్పాటు వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని వివరించాలనుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజంగా హిట్లర్కు హైడ్రా అనే పదం ఇష్టమని, అతని కోర్ టీం పేరు కూడా హైడ్రానే అని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిపోయినాయి. ఇవాళ ఆయన చేయి దాటిపోయింది. అది ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరమైనటువంటి నియంతగా గుర్తింపు పొందినటువంటి హిట్లర్ పేరును ఒక ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి దాని సందర్భంలో ప్రస్తావించడం సమంజసం కాదనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున జాతీయ రాజకీయాలు కూడా షేక్ చేస్తూ ఉన్నాయి. ఇది కేవలం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి రాజకీయ ఆరోపణలు అయి ఉంటే కాంగ్రెస్ అంతగా పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్వయంగా ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని జాతీయ స్థాయి మీడియాతో మాట్లాడినట్టుగా కథనాలు రావడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే చాలా సీరియస్నెస్ పెరిగిపోయింది. మరి ఈ వ్యాఖ్యను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక సాధారణ పొరపాటుకైతే చూడట్లేదు, అత్యంత సీరియస్గా తీసుకుంది. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో గరమవుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏ విధంగా ఒక రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు అంటే పార్టీ పరిస్థితి ప్రజల్లో ఎటువంటి ఇమేజ్ ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్రను పరిశీలిస్తే ఫ్యాసిజం కానీ నియంతృత్వ భావజాలానికి వ్యతిరేకంగా నిలబడడం ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటి. అలాంటి పార్టీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు హిట్లర్ పేరును ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు అంటే పార్టీకి పూర్తిగా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది అని చెప్పుకోవాలి. నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పా, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య ద్వారా బట్టలు ఇప్పించాడు అని చెప్పా. అది దానికి డబుల్ అవుతోంది. ఇప్పుడు ఈయనకు కూడా చుట్టుకుంటుంది వివాదం. అందుకే భవిష్యత్తులో వ్యాఖ్యలు చేసే సమయంలో మరింత క్రమశిక్షణతో పాటించాలని రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికే అధిష్టానం నుంచి ఒక వార్నింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా ఎక్కువగా లాభపడింది ఎవరు అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ తెలుసు, కుంభకోణాలు తెలుసు, ప్రజా వ్యతిరేకత ఎంత మేర వస్తుందో తెలుసు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతల పేరుతో ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపిస్తోంది. మరోవైపు ఇప్పుడు దానికి బేస్గా హిట్లర్ స్ఫూర్తిని ఆయనే సొంతంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం ఒక కొత్త ఆయుధం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక ప్రజాస్వామిక దేశంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి, ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి తన చర్యలను సమర్థించుకునే సందర్భంలో హిట్లర్ పేరును ప్రస్తావించడం అత్యంత ప్రమాదకరమైనటువంటి సంకేతం అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటుగా తెలంగాణ సమాజం ఇవాళ పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇప్పుడు దీనికి బేస్గా జాతీయ స్థాయిలో నాయకులు ఎవరైతే పినరాయి విజయన్ గారికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చూసాం. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో సిపిఎం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎంఏ బేబీ ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తే ఈ వ్యాఖ్యలు సంఘ్ పరివార్ భావజాలం ఆకర్షణలు ప్రతిబింబిస్తున్నాయి అని వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ
కొంత ఫ్యాసిస్ట్ భావజాలం కలిగినటువంటి పార్టీగా విమర్శించే కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు ఇలాంటి చారిత్రాత్మక వ్యక్తుల పేర్లను ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన చేసినటువంటి ట్వీట్. అంటే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ వివాదం జరిగినటువంటి సమయంలో కాంగ్రెస్ వామపక్షాల మధ్య విభేదాలు కూడా బయటపడటం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా కేరళ రాజకీయాలపైన కాంగ్రెస్ చేసినటువంటి వ్యాఖ్యలను వామపక్షాలు ప్రస్తావిస్తే రాహుల్ గాంధీ తమ వైఖరిని సమర్థించుకుంటూనే ప్రతిపక్ష ఐక్యత అవసరం అని కూడా గుర్తు చేసినట్లుగా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్కి కొంత తలనొప్పిగా అదనమైనటువంటి ఒక బర్డన్గా మారింది అని స్పష్టంగా చెప్పొచ్చు. రాజకీయ నిపుణులు కూడా అదే అభిప్రాయపడుతున్నారు. అట్లాగే ఒకసారి ఆయన ట్వీట్ కూడా చూద్దాం. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అపియర్స్ టు హ్యావ్ మిక్స్డ్ అప్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్టోరీ లైన్స్ విత్ హిస్టరీ. అంటే అసలు నేను చెప్పాను కదా, హిస్టరీలో హైడ్రా అన్న పదం కానీ హైడ్రా అన్నటువంటి ఫోర్స్ కానీ హిట్లర్కి సంబంధించినటువంటి ఒక ట్రూప్ కానీ ఏం లేవు, ఆర్మీ ట్రూప్స్ ఏం లేవు. ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి దాంట్లో కూడా హైడ్రా పేరేం లేదు. చరిత్రను కూడా వక్రీకరించినట్టుగా ఇవాళ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక క్యారెక్టర్ పేరును తీసుకొచ్చి దానికి హిట్లర్ జోడించి చరిత్రను తప్పుదోవ పట్టించి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఇరకాటంలో పడ్డాడని చెప్పాలి. ఆయన వ్యాఖ్యలే అసలు అప్రజాస్వామికం. నన్ను అడిగితే అది ఇరకాటంలో పట్టిందా లేదా పక్కన పెడితే ఆయన ఐడియాలజీ ఒకసారి చూడండి. హిట్లర్ నాకు స్ఫూర్తి అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ఐడియాలజీ ఒక్కసారిగా ఆయన బయట పెట్టుకుంటే ముసుగు తొలగిపోయింది. ఇవాళ బెంగళూరులో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి వ్యవహారంలో గొప్పగా చెరువులను కాపాడుతా, నీళ్ళను రాకుండా చేస్తా. నిన్న వర్షాలు చూడండి, రోడ్లు మొత్తం చెరువులు కాదు సముద్రాలు తలపించినాయి. ఇవాళ కార్లు పడవలైనాయి హైదరాబాద్ రోడ్ల మీద. మెట్రో స్టేషన్లు తిరుమల ఏడుకొండలను తలపించినాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత గతంలో ఆయన జూబ్లీ సెలక్షన్స్ అప్పుడు చెప్పిండు, నేను బావులు తవ్వినా నీళ్ళు ఇంకిపోతున్నాయి, రోడ్ల మధ్యలో ఆ రోడ్ల మధ్యలో బావులు ఏమైనాయి, మరి హైడ్రా ఏం చేసింది, ఎందుకు నీళ్ళు వస్తున్నాయి రోడ్ల మీదకి? అసలు జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ ఇవాళ వర్షాకాలం వస్తోంది అంటే ముందస్తుగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? అసలు ఎక్కడైనా జాగ్రత్తలు తీసుకున్నారా? కనీసం నాలాలు శుభ్రం చేశారా? నాలాలో గతంలో హైడ్రా టీములు కొన్ని పోయి మొత్తం పెద్ద పెద్ద నాలాల్లో చెత్త తొలగించారు. ఇవాళ చెత్త ఎందుకు తీయలే? అసలు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ ఏమైపోయినరు? ఆ డిజాస్టర్ ఫోర్స్లు ఏమైనాయి? ఈ అడిగేటోళ్ళు లేరు. ఈడ హైడ్రా పేరు చెప్పుకొని నాకు హిట్లర్ స్ఫూర్తి అని మాట్లాడతారు ఆయన. అట్లాగే బట్ ద వెనరేషన్ హీ డిస్ప్లేడ్ ఈజ్ అన్మిస్టేకబుల్. నిజంగా అన్మిస్టేకబుల్ లేదు. బై హెయిలింగ్ అడాల్ఫ్ హిట్లర్ అండ్ హిస్ జెనోసైడల్ డెత్ స్క్వాడ్స్ అండ్ gleefully reveling in the destruction unleashing by his own enforcement agency, he is undoubtedly echoing the ideological fascinations of the Sangh Parivar and which he has a history. సో ఈయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ భావజాలం రేవంత్ రెడ్డి గారు పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అందుకనే ఇటువంటి మైండ్ సెట్ ఉంది. ఐడియాలజికల్గా ఫ్యాసినేషన్స్ సంఘ్ పరివార్కి సంబంధించినటువంటి ఉన్నాయి అనేది స్పష్టంగా ఆయన ట్వీట్లో చెప్పాడు. గతంలో ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి వచ్చి మెసేజ్ జోడో అన్నారో దానికంటే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు కొంత నాకు ముందు దేశం తర్వాత ధర్మం ఇట్లా కొంత ఐడియాలజికల్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నటువంటి డైలాగ్స్ని గతంలో ఒక పబ్లిక్ ఫోరంలో మాట్లాడారు. సో ఒకసారి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, నరేంద్ర మోదీ గారు మెసేజ్ జోడో అన్న వ్యాఖ్యలు, ఇవాళ హిట్లర్తో పోల్చుకొని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఈయన భవిష్యత్తులో రాజకీయంగా నిజంగా ఏదో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ భావజాలం కనిపిస్తోంది. హిట్లర్ సంబంధించినటువంటి దాని మీద కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. The demolitions carried out by the Congress government in Telangana under the grab of anti-encroachment drives are disappropriately targeted at the poor and the marginalized and are executed illegally without any regard for the law of the land. అంటే చట్టాలను కూడా పాటించకుండా, చట్టాలు కాకుండా అన్నింటినీ వదిలేసి, అంటే చట్టాలు నిన్న కూడా హైకోర్టు హైడ్రాకి ముట్టుకెళ్ళేసింది. అసలు మీ చట్టాల మీద గౌరవం లేదు, ఎన్నిసార్లు చెప్పాలి, మీకు ఎందుకు కూలుస్తున్నారు అని. అయినా కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు. అంటే కేవలం యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్స్ పేరుతో ఇవాళ పూర్ పీపుల్ మీద వాళ్ళని గెర్రగేసి మరి వాళ్ళనే టార్గెటెడ్గా చేసి ఇవాళ కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. సెవెరల్ ఆఫ్ ద ఎవిక్షన్ డ్రైవ్స్ వర్ అండర్టేకన్ డిస్పైట్ కోర్ట్ ఆర్డర్స్ ఫర్ మెయింటైనింగ్ ద స్టేటస్ కో ఉంటే కూడా, కోర్ట్ ఆర్డర్లు ఉంటే కూడా కూలుస్తున్నారు. అండ్ వితౌట్ గివింగ్ ద విక్టిమ్స్ అడ్వాన్స్ నోటీస్ so as to stop them from approaching the courts, something which has been admitted by Hydra Commissioner A.V. Rangnath himself. అంటే రంగనాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇటువంటి దానికి, అంటే నోటీసులు ఇవ్వకుండా మేము కూల్చొచ్చు అని ఆయన చెప్తున్నాడు, అనేక సందర్భాల్లో చెప్పిండు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈయన ట్వీట్ చేసిండు. When the secular democratic parties in the India bloc are rising opposition to bulldozer politics unleashed on
hapless people by Yogi Adityanath and his ilk. How can the Congress rationally explain the words and actions of Revanth Reddy and his government? We an explanation to the people of India. ఇది ఖచ్చితంగా ఈ లాస్ట్ పారాగ్రాఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో చురకలు అంటించారని చెప్పుకోవాలి. అంటే మీరు బుల్డోజర్ పాలిటిక్స్ వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలని, బీజేపీని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, ఇవాళ మీ ప్రభుత్వం, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మీరు చేస్తుంది ఏంది తెలంగాణలో? నిజంగా వెలుగుమట్ల ఘటన మీకు చూపించిన గాజాను తలపిస్తుంది. ఈయన కూడా యుద్ధ భూమితో కలిపి, అంటే దానికి ఇజ్రాయెల్, ఇరాన్ వార్తో పోలుస్తున్నాడు, వార్ జోన్లతో పోలుస్తున్నాడు. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇటువంటి కూల్చివేతలు తెరలేపటం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ జాతికి, అంటే ఇండియాకి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరేమో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్కి సంబంధించినటువంటి బుల్డోజర్ రాజకీయాల మీద మీరు కొట్లాడతా, ఇవాళ మీరేం చేస్తున్నారు తెలంగాణలో? మీరు చేస్తుంది కూడా బుల్డోజర్ రాజకీయమే కదా. పేద ప్రజల మీద బుల్డోజర్లు తోలుతురు కదా. ఇవాళ మూసీ పేరుతో బుల్డోజర్లు తోలుతురు కదా. వెలుగుమట్ల మొత్తం పేదోళ్ళే. నిన్న పృథ్వీరాజ్ ఎవరైతే ఆయన క్రాంతి దళకు సంబంధించినటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఆయనతో మాట్లాడితే ఆయన దగ్గర లిస్ట్ తయారైంది. ఆ లిస్టులో మొత్తం కూలీలే, డైలీ లేబర్సు, లేదంటే ఉల్లిగడ్డలు అమ్ముకునేటోళ్ళు, పూర్ పీపుల్. వాళ్ళు రూపాయి పోగేసుకొని 1,00,000, 2 లక్షలతో ఇల్లు కట్టుకుంటే దాన్ని పోయి నువ్వు కర్కశంగా, నిరంకుశత్వంగా, మానవత్వం లేకుండా కూల్చేసి నువ్వు సాడిస్టిక్ ప్లెజర్ అని చెప్పి నువ్వు మాట్లాడి ఇలా హిట్లర్తో పోల్చుకుంటున్నావు అంటే నిన్ను ఎట్లా, ఏ ప్రజలు క్షమించాలి? ఎవరు ఓటేయాలి మీకు? మళ్ళీ ఇవాళ ఇదే ఐడియాలజీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ స్థాయిలో మిమ్మల్ని, రాహుల్ని ప్రధాని చేయాలి అంటే మీరు అటువంటి విధానాలను మీరు జాతీయ స్థాయిలో అమలు చేయరని ప్రజలు ఎట్లా నమ్మాలి? ప్రజలు ఏ విధంగా నమ్మాలి? మీరు నమ్మకం కోల్పోయారు కదా. ఇవాళ మీ నాయకుని మీరు కంట్రోల్ చేసుకునే పరిస్థితులు లేరు. ఎంక్రోచ్మెంట్స్ పేరుతో జరుగుతోంది అని చెప్పి ఒక షేడ్ అడ్డం పెట్టి మీరు కూల్చివేతలకు తెరలేపుతున్నారు. దాన్ని మీరు సమర్థించుకుంటున్నారు కదా కూల్చివేతల్ని. ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు ఏ ఓట్ల కోసం అయితే తెలంగాణకు వచ్చిండో, మరి ఇవాళ ఎందుకు సమాధానం చెప్తలేడు రాహుల్ గాంధీ? అంటే కనిపిస్తలేవా కూల్చివేతలు? ఈ ట్వీట్లు కనిపిస్తలేవా? ఆయన సొంతం ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి వామపక్ష పార్టీ కదా సిపిఐఎం. మరి ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ గారు కదా ఎంఏ బేబీ. మరి ఈ ట్వీట్ ఆయన కనిపిస్తలేదా? కూల్చివేతలు కనిపిస్తలేవా? రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కనిపిస్తలేవా? జాతీయ స్థాయిలో మీడియా చర్చలు కనిపిస్తలేవా? మరి ఏంది ఆ మౌనం ఎందుకు అని? మరి ఓట్ల కోసం వచ్చినప్పుడే ఒక తీరున ఇవాళ కూల్చివేతల తర్వాత రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మౌనంగా ఉంటారు? ఇవాళ ప్రజలకి, దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే చర్యలు. ఇది తెలంగాణలో కాదు. ఇప్పుడు ఎట్లయితే హనుమంతుడు తోకంటించుకొని లంక మొత్తం తగలపెట్టిండో సేమ్ అదే తీరున ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖతం పెడతా, ఆ ఖతమయ్యే ప్రక్రియ మొత్తం ఇప్పుడు ఢిల్లీ పాకింది. ఇండియా కూటమి చీల్చివేత, అంటే ఇండియా కూటమిలో చీలికలకు కూడా ఈ యొక్క కూల్చివేతలే కారణమయ్యేటట్టు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే కేరళ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పినరాయి విజయన్ మీద ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఈయన చేసినటువంటి ట్వీట్లు, ఆయన వెలుగుమట్ల మీద, పేద ప్రజల మీద మీ బుల్డోజర్లను ఆయన చేసినటువంటి ట్వీట్లు, తాజాగా కూడా ఆయన చేసినటువంటి హిట్లర్ మీద ఆయన చేసినటువంటి ట్వీటు, ఇవాళ సిపిఐఎం సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ సుదీర్ఘమైనటువంటి ట్వీటు, అట్లాగే మీ చెప్పే మాటలకి మీరు చేస్తున్నటువంటి మీ నాయకుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలకి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. కాబట్టి మీరు మీ యొక్క గవర్నమెంట్ గురించి మీరు ఇండియా ప్రజలకు, అంటే దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మొత్తం ఇరికించి పడేసి, నిజంగా ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏం చేస్తున్నాయి, భవిష్యత్తులో ఏం చేయబోతారని స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు గ్రాప్ చేసుకునే కార్యాచరణ చేస్తున్నారు తప్ప మీకు ఒక ఐడియాలజీ లేదు. మీ నాయకుడిని కనీసం ఒక ట్రాక్లో పెట్టుకునే పరిస్థితుల్లో లేరు. మరి ఇట్లా వదిలేసి తెలంగాణ ప్రజల మీదకి వదిలేస్తే, అరే కాంగ్రెస్ మీద నమ్మకంతో తెలంగాణ ప్రజలు కూడా మీరు వంచిస్తారు కదా. సరే ఓటేసి గెలిపించారు, మీరు ఏం చేశారు? ఆఖరికి కనీసం రాహుల్ గాంధీ గెలిచిన తర్వాత వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీ సమావేశాలకి రావడం తప్ప ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని కనీసం ఎక్కడైనా ఒక ర్యాలీలో పాల్గొన్నాడా? ఒక మేధావులతో చర్చలు జరిపిండా? రౌండ్ టేబుల్కి వచ్చిండా? ఇవేం లేవు. ఇంత జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంటే కూడా కళ్ళు మూసుకొని అందుల్లాగా కూర్చున్నారు ఢిల్లీలో అధిష్టానం. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పిలిచి అడగాల్సినటువంటి బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారికో లేకుంటే కేసీ వేణుగోపాల్కో బాధ్యత లేదా?
ఇవాళ నిజంగా అన్యాక్సెప్టబుల్ అని ఆయన ఒక వ్యాఖ్య చేస్తే సరిపోదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనం, రేవంత్ రెడ్డి గారు కాదు జవాబుదారీతనం, కాంగ్రెస్ పార్టీ జవాబుదారీతనం. హస్తం గుర్తుకు ఓటేసి రేవంత్కి ఓటేయలే. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం ఎపిసోడ్లో మీకేమనిపిస్తుంది? నిజంగా ఢిల్లీ అధిష్టానం ఇవాళ రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏం జరగబోతుంది ఢిల్లీలో? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.